అరటిపండు న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. గౌరమ్మ నీ మొగుడెవరమ్మా, నీ మొగుడెవరమ్మా, నీ మొగుడెవరమ్మా అని అడుగుతున్న ఏపీ గవర్నమెంట్. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మీ భర్త ఎవరో వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులో పేర్కొంది. 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు మీ భర్త పేరును మదన్ మోహన్ గా పేర్కొన్నారు. కానీ ఇటీవల కాలంలో ప్రెస్ మీట్ లో మీ భర్త పేరును సుభాష్ గా ప్రస్తావించారు. ఇంతకీ మీ భర్త ఎవరు అనే ప్రశ్నను నోటీసులో పేర్కొంది. మొగుడెవరమ్మా, ఎవరమ్మా వాడెవరమ్మా, గౌరమ్మ నీ మొగుడెవరమ్మా. నాగార్జున యాదవ్ని బొక్కలో దోశాం, నెక్స్ట్ మిగిలింది నువ్వే శ్రీరెడ్డి అని అంటున్న ఏపీ పోలీసులు. అభ్యంతరకర అసహ్యమైన పోస్టులు పెట్టడంలో ఇద్దరే శ్రీరెడ్డి అండ్ నాగార్జున యాదవ్. సో ఆల్రెడీ నాగార్జున యాదవ్ని కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరెడ్డి పైన కూడా కర్నూలులో కేసు నమోదు చేశారు. కర్నూలుతో పాటు మరికొన్ని చోట్ల కూడా సెక్షన్ 352, 353 వీటికి సంబంధించి కేసు నమోదు చేశారు. జగన్ కి మైక్ దబ్బా, వాళ్ళ పార్టీ వాళ్ళు అబ్బా అని అంటున్నారు పాపం. మీ వైసీపీ పార్టీ వాళ్ళు కొట్టుకుని చనిపోతే ఢిల్లీలో ధర్నా చేస్తామంటున్నారే, మరి మీ సొంత బాబాయ్ చనిపోతే ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదన్నా అని అడుగుతున్నా షర్మిల. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా? కానీ వ్యక్తిగత మర్డర్ లో మీ పార్టీకి సంబంధించిన ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే ఈ రోజు మీరు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారా? మరి మీ సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు? న్యాయం కోసం సిగ్గుండాలి కదా. సాక్షి లాంటి చట్ట పేపర్ని చించే అధికారం నేనే ఇచ్చానురా అని చేసి చూపించిన పవన్ కళ్యాణ్. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం మీ పరిధి. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం అది. ఎవరు చెప్పారండి ఈ పేపర్లు చింపమని చెప్పి? ఎవరు చెప్పారండి ఈ పేపర్లు చింపమని చెప్పి? చింపే అధికారం చింపే అధికారం ఎవరు ఇచ్చారు మీకు? లాక్కుని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరు ఇచ్చారు? అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అని వాగిన సన్నాసుల నాయకుడు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని ఆ ఎర్ర బుక్ నుండి కాపాడండి మహాప్రభు అని ఏడుస్తున్నాడు పాపం. ఎర్ర బుక్క ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది. ఆ బుక్ నాడు మడత పెట్టి కింద తోసుకోమని చెప్పండి, లేకపోతే వీడికి పట్టపోతే ఆడి బాబు తోయమని చెప్పండి. లవ్ లెటర్ మీ నాయనకి అధ్యయనం చేస్తారు. రెడ్ బుక్ మడిసి ఆడబెట్టుకో సరిపోతుంది. Chief Minister's son, who is Nara Lokesh, is also a minister, displays this red book, makes hoardings of them, puts them across the state. వీళ్ళ కోట్లు వెళ్ళిపోయారు. స్కామ్ ఇది, దోపిడీ. వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళకి లేరు. వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు. వీ హ్యావ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్ అధ్యక్ష. వాళ్ళు వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు అకౌంటబిలిటీ. దే హ్యావ్ టు బి పీనలైజ్డ్. अंदर देना बोले तो స్థలం రైనా కదా అట్లుంటది మనతోని. ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి క్యాపిటల్ కి 15,000 కోట్లు, అలాగే పోలవరం ప్రాజెక్టు, అలాగే మిగతా ప్రాజెక్టులన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తామని
పార్లమెంట్ లోని బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం సాధించలేనిది కేవలం 40 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిందని ఆంధ్ర ప్రజలు అంటున్నారు. ఈ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.